కరోనా సమయంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వైద్య విద్య అభ్యసించి సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీ వైద్య పట్టభద్రుల రిజిస్ట్రేషన్ సమస్యకు తెరపడింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా వ్యవహరించిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం విదేశాల్లో చదివి వచ్చిన విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాసి ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు మారుతూ రావడం, క్లినికల్ శిక్షణ కోసం మళ్లీ ఆయా దేశాలకు వెళ్లాల్సి రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం కాంపెన్సేటరీ సర్టిఫికెట్స్ సమర్పించిన వారందరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ను అనుగుణంగా వాటిని పాటిస్తూ చేయాల్సిన పరిస్థితులు కాబట్టి ఆ నేపథ్యంలో కొద్దిగా ఆలస్యమైంది. ఆ సందర్భంగా అనేక మంది విద్యార్థులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళు ఒక ఆందోళన చెందారు. ఆ క్రమంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటూనే అయితే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పుడు, పైగా కేసు సబ్జుడీస్ అయినప్పుడు ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైన విషయం వాస్తవం. అయితే వాటిని గుర్తించి ఎవరైతే చాలా నిజాయితీగా వెళ్ళి మళ్ళీ అక్కడ ఆఫ్లైన్లో చేయాల్సిన కోర్సును పూర్తి చేశారో, ఎవరైతే అక్కడికి వెళ్ళి తర్వాత ఈ కాంపెన్సేటరీ పీరియడ్ని పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఆ సందర్భంగా పూర్తి చేసి సాటిస్ఫాక్టరీగా కాంపెన్సేటరీ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ నియామక పత్రం భవిష్యత్తులో మిగతా రాబోతున్న దీంట్లో క్రమంలో కూడా మిగతా వాటిని కూడా గుర్తించి వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా వారి భవిష్యత్తుని కాపాడే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.